ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు లోకపు పాపములో నే పాపిగా జీవించితిని లోకపు పాపములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా కృపతోనే జీవించుటకై శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్లలో చేయడానికి ముందుగా దేవుని గ్రంథము నుండి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనము నుండి నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి
ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు చదవండి. లూకా శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరి తన పొలంలోని వారిని పంపాడు. వాడు పందులు తిని పొచ్చుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడనో వారికి ఏమీ ఇయ్యలేదు. చదవండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చదవండి. 20 వచ్చిన అందరూ చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. చదవండి. రొమ్మిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరి పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెనను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులను సంతోషపెట్టుటకు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుమని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినను అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకే దేవుడు ఈ యొక్క ప్యాసేజ్లో ఆత్మీయ మర్మాలు మనకు తెలియజేసి, మరి దేవుడు మనకు తెలియజేసే విధంగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, నీకు వందనాలు. అద్భుతమైన దేవా, నీకు వందనాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మహోన్నతమైన దేవుడు, సర్వోన్నతమైన దేవుడివి, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు. ప్రభా, మీరు మనం ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ప్రభువు వందనాలు. మరి నా ప్రభా, ఈరోజు మీ శరీరానికి రక్తానికి సాదృశ్యం కలుగా చేయడానికి ముందుగా
మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని సిద్ధం చేసి యోగ్యంగా బలంలో చేయడానికి సాధించాం. ప్రత్యేకంగా అనుకున్న నన్ను నిలబడుతున్న నన్ను విజయించాలని మరుగుపరచు. ఈ ఆత్మతో నింపి మీరే మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ధైర్యపరిచి యేసయ్య నామం పేరిట ఈ మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన ఈ లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా మన ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఎవరు వాళ్ళు? తండ్రి, ఇద్దరు కుమారుడు. ఆ ఇద్దరు కుమారుడు కూడా ఒక మాట చెప్పాడు. ఏంటి? చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు కదా. మరి ఈరోజు సమయం మనకి అనుకూలించినంత వరకు వీలైతే ముగ్గురు గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఇద్దరు గురించి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా చిన్న కుమారుడు గురించి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటంటే చిన్న కుమారుడు యొక్క లక్షణాలు మనం చూస్తే జనరల్గా చిన్న కుమారుడు కొంత గారాభాన్ని అతను పొందుతాడు. చిన్నవాడు, వీడు చిన్నవాళ్ళే, వాడిని ఏమనద్దు కదా, చిన్నవాళ్ళే ఏమనద్దు, ఏం చేశారు కానీ ఏమనద్దు అని చిన్న కుమారుడికి కొంచెం పేపరింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీలో. అందుకనే చిన్న కుమారుడు నాశనం అయిపోతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే పెద్దవాడు కామ్గా ఉన్నాడు, వాడి పని వాడు చేసుకుంటా ఉంటే చిన్నవాడు వచ్చి ఆస్తిలో నాకు వచ్చు బాగా ఇవ్వమని తన తండ్రిని అడుగగా, నాకు ఆస్తిలో భాగం వస్తుంది కదా ఫాదర్, మరి ఆ భాగం నాకు ఇవ్వు అని అడిగినప్పుడు ఒక తండ్రిగా ఒక తల్లిగా మనము ఆ ఆస్తిని పంచిస్తామా? ఎందుకు ఏంటది? ఆ ఆస్తిని ఒకవేళ ఆ కుమారుడికి ఇస్తే లేకపోతే కుమార్తెకి ఇస్తే పాడైపోతారేమో, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారేమో అని జనరల్గా తల్లిదండ్రిగా వారికి ఆ ఆస్తిని పంచేయడానికి ఇష్టపడ్డాడు. సేమ్ అలానే జరిగింది. కానీ ఏం చేశాడు ఈయన? పాపం నాకు తెలిసి చాలా రోజులు లేకపోతే చాలా నెలలు పెండింగ్ పెట్టి ఉండొచ్చు. ఆ ఆస్తి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ మైట్ హ్యావ్ హోల్డ్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. కొన్ని సంవత్సరాలు కూడా లేదా కొన్ని నెలలు కూడా తన ఆస్తిని తనకు ఇవ్వడానికి తన పెండింగ్ పెట్టుకోవచ్చు. ఆ పెండింగ్ క్రమంలో తనని ఎన్నోసార్లు కౌన్సిలింగ్ కదా. జనరల్గా ఒక ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్న బంధువులు ఎవరంటే వాళ్ళ బాబాయిలు, పెదనాన్నలు లేదా వాళ్ళ మేనత్త. వీళ్ళందరి చేత ఆ చిన్న పిల్లడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. అయినా కానీ వీడు వాళ్ళ మాట వినకపోయి ఉంటాడు. ఆ సమయంలో ఆ తండ్రి యొక్క వేదనను మనం గమనిస్తాం. అయ్యో, నేను ఇంతమంది చేత నేను అతనికి ఉన్న విషయాన్ని నేను చెప్తున్నా ఉన్నా కానీ నా మాట వినట్లేదే, ఇది ఏం చేయాలి ప్రభువా అని దేవుడి దగ్గర ఎన్నోసార్లుగా ఆయన గోజాడి, నా బిడ్డను మార్చు, నా బిడ్డ ఆలోచన మార్చు, నా బిడ్డ యొక్క ఆయన అభిప్రాయాలను మార్చు అని తండ్రి ఎంతగా వేదన కలిగి ఉంటాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న పిల్లవాడు తన తండ్రిని మొట్టమొదటిగా మనం చూస్తే ఈ చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళాలని
వాడు ఆశ కలిగి ఉంటాడు. నెంబర్ 1. అతనితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లా, కలిసి ఉండడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క గృహంలో కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని క్రమశిక్షణ ఉంటుంది. ఫలానా సమయానికి లేవాలి, ఫలానది తినాలి, ఫలానా సమయానికి పడుకోవాలి, మరి ఫలానది చదవాలి, ఆ చదివిన తర్వాత సెటిల్ అవ్వాలి, మరి దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి, దేవునికి ఇష్టమైనది మాత్రమే చెయ్యాలి, దేవునికి ఇష్టమైనది మాత్రమే చూడాలి, దేవునికి ఇష్టమైన వారితో మాత్రమే నువ్వు స్నేహం చేయాలని కొన్ని క్రమాలు ఉంటాయి ఫ్యామిలీలో కదా. అవేంటి? అవి ఎందుకు నచ్చట్లేదు అతనికి? అతను అపవాది చేత పట్టబడ్డాడు. ఈ అపవాది మనకు అర్థమయ్యే రీతిలో చెప్తే, అపవాదికి సంబంధించిన లక్షణాలు కలిగిన స్నేహితుల మధ్య ఉన్నాడు ఇక. అందుకని దావీదు మహారాజు మొట్టమొదటి కీర్తనలు ఏమంటాడంటే ఒక మాట అంటాడు, ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోటున. 3 విషయాలు చెప్పాడు. ఎక్కడ నిలబడాలో చెప్తున్నాడు, ఎక్కడ కూర్చుండాలో చెప్తున్నాడు, అతను ఎవరితో స్నేహం చేయాలో కూడా చెప్తాడు. ఈ చిన్న కుమారుడికి దేవుడు చాలా చక్కగా మంచి ఉపమానం మనల్ని ఎన్లైట్మెంట్ చేయడానికి, ఒక ప్రత్యక్షం తీసుకెళ్ళడానికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? ఒకటి, దేవునితో ఒక పాపముతో పట్టబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుడికి దూరంగా ఉంటాడు. అట్లా ఈ చిన్న కుమారుడు తన తండ్రికి దూరముగా ఉండటానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాం. దేవునికి దూరం అంటే చెడు స్వభావము, చెడు ఆలోచన, చెడు అభిప్రాయాలు కలిగిన వ్యక్తి మంచివాడితో, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తితో స్నేహం చేయడానికి ఇష్టపడడు. నెంబర్ 2, ఒక వ్యక్తి బాగా మద్యపానం తాగుతాడు అనుకున్నాం, అతని స్నేహం ఎవరితో ఉంటుంది? మద్యపానం తాగేవాళ్ళతోనే స్నేహం ఉంటుంది, అంతే కదా. అక్కడ ఒక స్త్రీ బాగా అబద్ధాలు ఆడుతుంది అనుకున్నాం, ఆ స్నేహం ఎలా ఉంటుంది? అటువంటి వాటితోనే స్నేహం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న కుమారుడు అపవాది చేత పట్టబడటం ద్వారా, అపవాది చేత ఎవరైతే పట్టబడ్డారో వాళ్ళతోనే స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ క్రమంలో తండ్రి నుండి దూరం అవ్వాలని నెంబర్ 1. అతని ఆలోచన ఏంటంటే తండ్రి నుండి నేను దూరం అవ్వాలి. దూరం అయితే ఏమైందంట? నాకు స్వేచ్ఛ వస్తుంది, నాకు ఫ్రీడమ్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ వీడేమో చెడ్డ స్వభావము, చెడ్డ ఆలోచనలు, చెడ్డ లక్షణాలు కలిగి, చెడ్డ అభిప్రాయాలు, చెడ్డ కోరికలు, చెడ్డ చూపులతో కలిగి వీడుంటే, మరి తండ్రి ఏమో అయ్యి చేయకూడదయ్యా, అలా ప్రవర్తించకూడదయ్యా, నువ్వు అలా మాట్లాడకూడదయ్యా, నువ్వు వాడితో స్నేహం చేయకూడదా అని చెప్తా ఉంటే వాడు వినట్లా. ఎందుకంటే he was filled with the spirit of Haman. He was filled with the characteristics of Haman. అలా ఉన్నప్పుడు మనం ఏది చెప్పినా కానీ ఎక్కదు, బుర్రలోకి ఎక్కదు. నువ్వు పాఠం చెప్తా ఉన్నావు, వాడు ఏదో ఆలోచిస్తాడు, నువ్వు చెప్పినా వాడు నటిస్తాడు, నీ పాట విన్నట్టు నటిస్తాడు, కానీ వాడు బుర్రలోకి ఎక్కదు, అంతే కదా. కాబట్టి ఈ చిన్న కుమారుడు యొక్క మొట్టమొదటి వై he want to apart, he want to go away from father అంటే he was filled with the spirit of Haman. చెడ్డ స్వభావం కలిగిన ఆ యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాడు. అంటే ఇంకా చెడ్డ స్వభావం మనకు అర్థం కావడానికి ఏంటంటే అపవాది అంటే పాపములో ఉన్నవాడు ఏ విధంగా వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడో ఈ చిన్నవాడి జీవితంలో మనం తెలుసుకోవాలి. ఈ పాపంలో ఉన్నవాడి యొక్క స్నేహితులు కూడా దాదాపుగా పాపంలో ఉన్నవాళ్ళే ఉంటారు, మంచోళ్ళు ఉండరు. ఉంటారంటే ఎక్కడ చూసారా? మంచోళ్ళు ఉంటారా? ఉంటారు. కానీ ఇక్కడ ఈ చిన్న కుమారుడు విషయంలో ఏం జరిగిందంటే, పాపం తండ్రి వేదన పడుంటాడు. తల్లి వేదన పడమ్మా, నువ్వు అలా ఉండకూడదమ్మా, నువ్వు అలా చేయకూడదమ్మా, నువ్వు ఆ విధంగా వెళ్ళకూడదమ్మా, నువ్వు అలాంటి వాడితో స్నేహం చేయకూడదమ్మా అని
ఎంతో వేదన కన్నీటితో ఎన్నోసార్లు చెప్పుకుంటారు పిల్లలు. కానీ ఆ చిన్న కుమారుడికి దయ కలగల. నువ్వు ఎన్ని చెప్పినా విన్నావు, నా ఆస్తి నాకు పంచిచ్చేయి అని. నువ్వు ఎన్ని చెప్పినా నేను విన్నావు. నేనే ఒక డెసిషన్ తీసుకున్నా. ఏం డెసిషను? నేను నీ నుండి వెళ్ళిపోవాలి. నీ దగ్గర ఉండడానికి నాకు ఇష్టం లేదు. నీ మందిరానికి రావడానికి నాకు ఇష్టం లేదు. నీ మందిరంలో మంచి ఉంది, నేను ఉండను. నేను ఉండలేదు అని ఆ చిన్న కుమారుడు చాలా చాలా రోజులు పాపం తండ్రి ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేసి ఉండొచ్చు. మన జీవితంలో కూడా వెళ్ళారా? ఎన్నో మారు మన పెద్దలు మన పాపము జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకమే శాశ్వతమైన మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో మార్లు మనల్ని హెచ్చరించి ఉండి ఉండవచ్చు. కానీ వినకపోతే ఏం జరిగింది చూడండి. పాపంలో వాడు ఏం జరుగుతుంది? 13వ వచనం చివరి భాగం చదవగలరు ఎవరన్నా? కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన చేశాను. దుష్ట వ్యాపారం, దుష్ట ఆలోచనలు, దుష్ట సాంగత్యం. 7వ మాట చెప్తుంది. దుష్ట సాంగత్యం అంటే ఏం జరుగుతుందంటే మంచి నడవని పాడు చేస్తారు కదా. ఇప్పుడు మీరు గమనిస్తే ఎంతో మంది క్రైస్తవ బిడ్డలుగా అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు స్నేహితులకు పాడైపోతూ ఉంటారు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా అక్కడ ఏంటంటే దేవుడికి ఇంపార్టెన్స్ లేదు, స్నేహితుడికి ఇస్తాం లేకపోతే బంధువులకి ఇస్తాం. దానివల్ల ఏంటంటే దేవుడికి దూరం అయిపోతాం. ఇక్కడ వీడు కూడా ఏం చేశాడంటే తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేశాను. ఆస్తి పోయింది. ఎలా పోయింది ఆస్తి? వ్యాపారంలో పోయిందట. చెడ్డ ఆలోచన ద్వారా పోయింది. చెడ్డ ప్లానింగ్స్ వల్ల పోయింది. అందుకనే తండ్రి ఏం చేశాడు? తాము ఇవ్వడానికి ఇష్టపడ్డా. కానీ ఆ తండ్రిని బాగా హెరాస్ చేసి ఉండొచ్చు. నాకు తెలిసి నువ్వు నా ఆస్తి ఇవ్వకపోతే నేను నీ మీద కేసు కూడా పెడతా అని ఉండొచ్చు. అవకాశం ఇస్తాం, నా ఆస్తి కదా, ఏదో వాడు ఏదో సంపాదించాడు. చూసారా దౌర్భాగ్యం. తండ్రి కుమారుడు దౌర్భాగ్యం. వాడు సంపాదించినట్టుగా రైట్, నాకు రైట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అంటాడు. అయితే దేవుడు చెప్పాడు తండ్రి పిల్లల కొరకు ఆస్తి సంపాదించాలని చెప్పాడు. కానీ ఆ ఆస్తిని ఒక రైట్ వేలో తీసుకోవాలి, కానీ కమాండ్ చేసి తీసుకుంటా ఉంటాం. ఇక్కడ ఏమైంది? ఈ పిల్లవాడు తీసుకొని పోయాడు. ఇక్కడ ఒకటి గమనించు, దూరదేశంలో ప్రయాణం. ఎందుకు వెళ్ళాడండి దూరదేశానికి? దూరంగా ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాల్సిన అవసరం? ఏ గుంటూరులో ఉన్నాడు, తెనాలి వెళ్ళొచ్చుగా, లేకపోతే విజయవాడ వెళ్ళొచ్చుగా, లేకపోతే ఇటువైపు మనకి రాజధాని అమరావతి వెళ్ళొచ్చుగా. దూరదేశానికి వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళుంటాడు, అంతే కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నేను దగ్గరుంటే మా నాన్న ఎవరన్నా పంపించి మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పిస్తాడేమో, నా ఫ్రీడమ్ తగ్గుద్దేమో అని హైదరాబాద్ వెళ్తున్నా కదా. హైదరాబాద్ వెళ్తాం, అక్కడ ఎవడో ఏం చేయడుగా, చెప్పేవాడు ఏమంటే చెప్పేవాడు ఉన్నారా? ఎవరు లేరు. నీ ఇష్టం. అంటే యువర్ లైఫ్ హ్యాస్ బీన్ డిస్ట్రాయింగ్ బై యువర్ సెల్ఫ్ అండ్ నాట్ బై సంబడి. ఒకరి వల్ల కాదు, నీ జీవితం నీ వల్లనే నాశనం అవుతావు, నువ్వే నాశనం చేసుకో. ఇక్కడ వీడు కూడా మనం ఎవరిని కూడా పక్కన మనం అంటానికి లేదు. అనొచ్చా? స్నేహితుల్లో పాడేయండి వాడు కనుక కొంతమంది అంటూ ఉంటాడు, ఆయన కనుక ఇంటికి రాకుండా ఉన్నట్లయితే అండి మా ఆయన ముందు రాకుండా ఉండేవాడండి. ఏమైంది? బుద్ధి జ్ఞానం లేదా? ఏమంటే జ్ఞానం లేదా? ఒకళ్ళ మీద చెప్తాం ఎప్పుడు, అంతే కదా. ఒకళ్ళ మీద చక్కగా మనకి
ఈ వీడిలో సెల్ఫ్ డిఫెన్స్ మెజర్మెంట్స్ అని ఉంటాయి. మనం కాపాడుకోవడానికి ఏం చేస్తాం, పక్కన వేసాం. అట్లానే వీడి జీవితం వీడే నాశనం చేసుకున్నాడే, వీడి స్నేహితుడు అంటానికి ఎందుకంటే వాడికి జ్ఞానం ఉంది, వాడికి బుద్ధి ఉంది, వయసు కూడా అంత డిమాండ్గా కమాండ్గా నా ఆస్తి నాకు ఇవ్వు అన్నాడంటే బుద్ధి లేనుడు అంటాడా? అయ్యా జ్ఞానం ఉన్నాడేగా, అవును కదా. మరి స్నేహితులు ఎలా అంటాం? స్నేహితులు అనడానికి లేదు. ఒక విషయం తెలుసు, అక్కడ వెళ్తా ఉన్నాము, పక్కన ఒక మురికి ఉంది, ఆ మురికిలో కాలు వేయరా అంటే వేస్తావా? వేయంగా. ఎందుకు మనకు తెలుసు అది మంచిది, దాంట్లో వేస్తే మన కాలు పాడైపోద్ది, లేకపోతే వాసన వస్తుందని కూడా తెలుసు. మరి నేను వెళ్తాను అంటే పాడేస్తాం, వాడి జీవితం వాడి. అందుకనే ఇక్కడ తండ్రి తన కుమారుడు గురించి చాలా వేదనపడి ఉంటాడు. వేదనపడే క్రమంలో తండ్రి నుండి వేరు అవ్వాలని ఒకటి, తండ్రి యొక్క ఆ క్రమశిక్షణ నుండి, తండ్రి యొక్క సంరక్షణ నుండి నేను బయటికి వెళ్ళాలి, బయటికి వెళితే నాకు స్వేచ్ఛ ఉంటుంది అని వాడు అనుకొని తన సొంత నిర్ణయం, ఇది తల్లిదండ్రుల నిర్ణయం కాదండి, తల్లిదండ్రుల నిర్ణయం కాదు. నేను అక్కడ పోతే పెద్ద జాబ్ వస్తుంది నాకు, లేకపోతే నేను అక్కడ మంచి ఇంటర్వ్యూస్ ఉంటాయి, నేను ఇది అవ్వాలి. ఇక్కడే ఈ మంచి ఉదాహరణ ఏంటంటే, యవనస్తులు ఎవరైనా సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు చేస్తే వాళ్ళ జీవితాలు ఇలానే ఉంటాయి. దాంట్లో మొహాటమే లేదు. సొంత నిర్ణయాలు ఎప్పుడు తీయకూడదు. ఎందుకంటే పెద్దలతో డిస్కస్ చేయాలి, వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, అది నిజమా కాదా ఏంటి అనేది తీసుకోవాలి. ఇక్కడ చిన్నవాడు ఏం చేశాడు, దుర్వ్యాపారాలు పాడు, ఆస్తి అంతా పోయింది. ఆస్తి పోయినప్పుడు ఎవరు లెక్క చేస్తాడు వాడిని? ఎవరు లెక్క చేస్తాడా? ఎవరైనా దగ్గరకు వస్తారా? ఎవరైనా సాయం చేస్తారా? ఎవరు సాయం చేయరు. దానికి తోడు ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉన్నాడు. గుంటూరులో కాదు, జనాల్లో లేడు, విజయవాడలో లేడు, బెంగళూరు. ఎవరికి తెలుసు ఆయన? అలానే హైదరాబాద్ పోయావు, ఎవరికి తెలుసు? ఎవరు సాయం చేస్తారు కదా. ఇక్కడ ఆస్తి పోయింది. తర్వాత ఇంకా భయంకరమైన జీవితం చూస్తే, అంటే దేవుడి యొక్క నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడి యొక్క ఆ ప్లానింగ్ చూస్తే, తన బిడ్డల్ని తన దగ్గర తీసుకోవడానికి వాడు ఎంతో దూరం వెళ్ళినా కానీ ఏదో విధంగా మరలా తెచ్చుకుంటాడు. దానికి ఉదాహరణ చేయలేదు. 10th క్లాస్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు ఆయన సేవ కోసం. 10th క్లాస్ అంటే ఏజ్ ఆఫ్ 15. అప్పుడు 6th to 10th నేను ఒక మాది RCM స్కూల్. RCM అంటే క్యాథలిక్ స్కూల్. దాంట్లో మాకు ఇది లేదు, ఏంటి, కోఎడ్యుకేషన్ లేదు. కోఎడ్యుకేషన్ అంటే తెలుసుగా. తర్వాత అప్పుడు డాన్ బాస్కో అనే ఆ సంస్థ వాళ్ళు వచ్చి, మీరు రండి, మేము ఫాదర్ గారు మేము తీసుకెళ్తాం, మీకు క్రిస్టియన్ ఇస్తాం అని. ఎవడెళ్తాడు, వెళ్ళి పెట్టాలి ఎవడెళ్తాడు అనేసి మానేసి ఇంటర్మీడియట్ డిగ్రీ మరలా సేమ్ కాలేజ్, లైలా కాలేజ్ విజయవాడ వెళ్ళాను. తర్వాత భయంకరం ఏంటి, పడిపోయాం. తన పెళ్లి అయిపోయింది. తర్వాత ఉద్యోగం. ఆ ఉద్యోగంలో దేవుడి కృప బట్టి మనం ఇన్ఛార్జ్లో ప్రిన్సిపల్గా చేశాం. అక్కడ ఒక ఆధిక్యత, అంటే దేవుడు వదిలిపెట్టాడు. ఎక్కడ ఆయన ఆశీర్వదిస్తానే ఉన్నాడు. ఒకవేళ ఫైనాన్షియల్గా మనం ఒకటి కొంత ఇదేనే కానీ ప్రొఫెషనల్గా ఆయన మనల్ని ఆశీర్వదిస్తానే ఉన్నాడు. కానీ మొన్న నువ్వు ఇక్కడ కాకపోతే నువ్వు నా మాట నువ్వురా రావురా అనేసి పడేసాడు, పెట్టి మీద పడేసాడు. నువ్వు దొంగరా, దొంగ రాసుకెళ్ళి నువ్వు ఇట్లా కాదురా, పడేయాలి నిన్ను అని యాక్సిడెంట్ చేసి సంవత్సరంన్నర బెటర్, సంవత్సరంన్నర. అప్పుడు గుర్తు వచ్చింది ఎవరికి, ఈ పనికి మనం చేసి వీడికి కూడా బుద్ధి వచ్చింది. చూడండి ఇక్కడ ఏమైంది, వాడికి బుద్ధి రాకముందు ఏమైంది చూడండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఏమైపోయింది, ఖర్చు చేసిన తరువాత చదువుతాం. ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను.
అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపున ఆశపడను, కానీ ఎవడనూ వారికి ఏమీయో ఇయ్యలేదు. నిజంగా లైఫ్ చాలా భయంకరమైన లైఫ్ అండి. ఫస్ట్ ఏం తీసేశాడు? ఆస్తి తీసేశాడు, డబ్బు తీసేశాడు. తర్వాత ఎట్లాంటి స్థితికి వెళ్ళాడంటే తినడానికి తిండి లేదు, ఎవరు రాని ఇట్లా. వాడు వేషం చూసి, తర్వాత వాడి యొక్క ఆలోచనలు చూసి ఎప్పుడు రాని ఇట్లా. ఎప్పుడు రానికపోతే ఆ సమయంలో మనకు తెలుసు పంది అంటే ఒక నీచిపోయిన జంతువు. యూదులు ఇప్పుడు కూడా పంది నీచిపోయిన జంతువుగా పరిగణిస్తారు. కనీసం ఆ పంది తినే ఆ పొట్టుతన్నా నేను తిని నా ఆకలి తీర్చుకుందాం అని అంటే అది కూడా దొరకలేదు. అక్కడ పదం చూసారా? ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పిల్లరా నీకెవరు సాయం చేయాలి. ఇది సత్యం. ఇది వాడి జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. ఒకవేళ కొన్ని సంవత్సరాలు కొంతసేపు వెళ్ళాం, దాని తర్వాత నీ జీవితం దరిద్రమైపోద్ది అనడానికి ఈ చిన్న కుమారుడి సాదృశ్యం. పాపంలో ఎలా ఉన్నాడు? తండ్రి లెక్చేలా, దేవుడు లెక్చేలా, బంధువులు లెక్చేలా, ఎవరు వాడు వెళ్ళా, తిరుగువాడు స్వభావం. నాకు తెలుసులే, నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను బీటెక్ చదివా కదా, నేను టెక్నోసావిట్ని అని గర్వపడుతున్నావేమో, గర్విస్తున్నావేమో. ఓ గర్విష్టి, ఈ చిన్న కుమారుడిని చూడు, ఈ చిన్న కుమారుడిని చూడు. తన జీవిత నాశనం తినడానికి కూడా తింటే అడుక్కున్నాడు. ఇక్కడ he was begging for food. He is in the state of hungriness, but nobody helps him. ఎవరు హెల్ప్ చేయట్లా, ఎవరు మాట వినట్లా. వీడు వస్తున్నాడమ్మో, వీడు వస్తున్నాడంటే వీడికి ఏదో సాయం చేయాలని తప్పుకొని పోతా ఉంది. పాపంలో ఉన్నప్పుడు నీకెవ్వరు కూడా సాయం చేయాలి, నీకెవ్వరు సాయం చేయరు. చూడండి, అంటే దేవుడు ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి తీసుకెళ్తాడు ఇక్కడ చూస్తే మొత్తం తీసేసాడు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆకలి తీరట్లేదు, చెప్పులు లేవు, బట్టలు లేవు, అసలు శుభ్రం లేదు, ఏమి లేదు. ఒక భయంకరమైన వ్యక్తిగా వాడు ఆ స్థితిలోకి వచ్చిన తరువాత చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చింది వాడికి బుద్ధి? ఎప్పుడు వచ్చింది బుద్ధి? మొత్తం పోయింది, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బంధువులు పోయారు, అంతా పోయింది. అప్పుడు వచ్చింది బుద్ధి. అదే ముందు తెలుసుకున్నట్టు ఇంత బాధపడేవాడు కాదుగా కదా. సంసోను ఎలాంటి వాడండి? సంసోను కదా, ఎంత బలం ఇచ్చాడు దేవుడు సంసోన్కి. గర్వం, గర్విష్టి, నా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తా, నాకు ఇష్టమైన నేను ప్రేమిస్తా, నేను ఆ దగ్గర ఉంటా. అరే తప్పురా, మన శత్రువురా, వద్దురా అంట. మీరేంటి చెప్పేది? నన్ను ఎవరు ఓడించింది, నన్ను ఎవరు ఓడించేది? ఎంత గర్వపడ్డాడండి సంసోన్. అది ఏమయ్యాడు? మొత్తంలో చివరిలో బుద్ధి వచ్చింది సంసోన్కి. గమనించారా? ఆ సంఖ్యలతో బంధించినప్పుడు ప్రభా ఈ ఒక్కసారి ఏమన్నాడు? ఈ ఒక్కసారి అంటే when he lost each and everything, when he lost each and everything, he lost his property, he lost his fame, he lost his health, సమస్తం పోయింది. అప్పుడు బుద్ధి వచ్చేవాడు. చాలా నిజంగా ఆ పదం నాకు ఐక్యచ్చు అన్నమాట. ఆ బుద్ధి, లేకపోతే దేవుడు మార్పు వచ్చినప్పుడు అని రాయొచ్చుగా. ఆ బుద్ధి అనేది కరెక్ట్ గా మన మైండ్లో వెంటనే ఎంతది కాబట్టి దేవుడు ఆ పదం బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు. చూడండి ఒకసారి 14వ కీర్తన చూడండి, 14వ కీర్తన. బైబిల్ లేదా? ఉందా? నా దగ్గర
దేవుడు లేడని ఆ, ఎవరంటారు దేవుడు లేడని? బుద్ధి ఉన్నాడు ఏమంటారు? దేవుడు ఉన్నాడు అన్నాడు. అంతే కదా. వీడికి బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు ఏమైంది? అక్కడ వాడికి అంతా మళ్ళీ వీలు వెనక్కి తిరిగింది. అసలు నా పరిస్థితి ఏంటి? నేను ఎవరిని, నేను ఏం చేశాను, నేను ఎలాంటి ప్రవర్తన చేశాను, ఎలాంటి ప్రవర్తన కలిగి ఎంతమందిని బాధ పెట్టాను నేను అని అప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది బుద్ధి? మొత్తం పోయిన, ఆస్తి పోయింది, అందం పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయింది. ఎవరు చేదరించుకున్నా ఎవరు కూడా దగ్గర రానిట్లా, ఎవ్వరు దగ్గర రానిట్లా. కానీ ఇంతకుముందు స్టేజ్ ఏంటి? వాళ్ళ తండ్రి దగ్గర ఎంతో మంది జీతగాళ్ళు ఉండేవారు. పాలేరులు అంటారు కదా, పాలేరులు ఉంటారు. అలాంటి వ్యక్తి ఎలా అయిపోయాడు? వీడు పాలేరాడు. ఆ పాలేరు కూడా కావాల్సిన తిట్టు దొరకట్లా. అంటే ఇక్కడ గమనించాల్సింది, when he was in sin, పాపములో ఉన్నప్పుడు అందరూ కూడా దూరం ఉన్నారు. ఎవ్వరూ మనల్ని లక్ష్య పెట్టారు, ఎవ్వరూ లక్ష్య పెట్టారు, ఎవరి దగ్గర తీరు. మీకు తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు గమనించాం. చిన్నప్పటి నుంచి మందు తాగిన వాడు వస్తున్నాడు అనుకోండి, వెళ్తామా తన పక్కన? మనం ఎలా వెళ్తాం? మందు తాగిన ఆ గోడ దగ్గర గోడ దగ్గర వస్తూ ఉంటాడు. మనం డైరెక్ట్గా మనం ఏదో వెళ్తామా? ఎదురుగా బాబు అనేసి తప్పించుకుంటాం కదా. అంటే మందు అనే బానిసత్వంలో ఉన్నాడు, అదే పాపం. అట్లానే ధనాపేక్ష ఉందనుకో, వాళ్ళ దగ్గర వెళ్ళాము కదా. గర్వం ఉందనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అతిశయపడతా ఉంటారు కొంతమంది. అతిశయం, నాలాంటి వాళ్ళు ఎవరు లేరు, నాలాంటి జ్ఞానవంతులు ఎవరు లేరు. వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు. కాబట్టి పిల్లరా, వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఇంకా చాలు, ఆ పదం అర్థమైపోతుంది. బుద్ధి వచ్చినప్పుడు ఏమైంది? మారిపోతాడు. అంతే కదా, మారిపోతాడు. అది పాపములో ఉన్నప్పుడు అక్కడ వాడి బుద్ధి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం. వాడి గురించి ఏమన్నా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసింది. అంటే నేను పాపిని అని వాడికి గుర్తు చేసుకుంటా ఉన్నాడు. He was remembering and he was recognized that he was a sinner. నేను పాపిని, నేను పాపం చేశాను. నా తల్లిదండ్రుల మాట నేను వినలా, నా బంధువుల మాట నేను వినలేదు, నా సొంత అభిప్రాయం, సొంత ఆలోచనతో నేను వెళ్ళి వాళ్ళని ఎంతో బాధ పెట్టాను. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాదు, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అయిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఉద్దేశం కూడా అది. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి లైఫ్లో. There must be a transformation in the lives. అప్పుడు నీ జీవితం మారిపోవాలి. నీ గురించి నీకు తెలిసిపోయింది, నేను పాపిని ఒప్పుకున్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. సెకండ్ క్యారెక్టర్ దగ్గరికి వస్తాను. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయింది, చిన్న కుమారుడు. సెకండ్ క్యారెక్టర్ దగ్గరికి వస్తే 20వ వచనం చదవము. తండ్రి క్యారెక్టర్ చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, దూరముగా ఉన్న గిరాసేనులో దేశంలో ఉన్న అపవిత్రాత్మ పట్టిన వాడిని రక్షించడానికి దేవుడు ఎంతో దూరం నుండి వచ్చి రక్షించాడు. మనం ఇంత కాలంలో వాక్యంలో చూసాం. ఎంతో దూరంలో ఉన్నాడు, కానీ అయ్యో దూరంలో ఉన్నాడు, నేను వెళ్ళలేను అనుకోవాలా. యేసయ్య వాడిని నేను రక్షించాలని వాడి దగ్గరికి వెళ్ళాలి అని ఇక్కడ తండ్రి. వాడికి దూరముగా ఉన్నప్పుడు
దూరంగా వాడిని చూశాడు, ఎవరో వస్తున్నారు, వాడి క్రాప్ ఏంటి, వాడిది ఎలా ఉందేంటి, చెప్పులు లేవు, ఆ బట్టలు ఏంటి అంత మురిగ్గా ఉన్నాయి, కాదులే. రోజు చూస్తున్నాడు, లేవడంతో అక్కడ కూర్చొని అయ్యో నా కుమారుడు వాళ్ళు తిరిగి వస్తాడేమో, నా కుమారుడు వస్తాడేమో చూద్దాం, మా అబ్బాయినా నాకు కాదులే, మా అబ్బాయినా కాదులే. ఒకరోజు వచ్చింది, ఆ పిల్లవాడు వస్తా ఉన్నాడు, చూశాడు కానీ మొదటిగానేమో అబ్బాయి కాదంటే ఇంత మురికిగా ఉన్నాడు కదా అని అనుకున్నాడు. ట్రేస్ చేశాడు. ట్రేస్ చేసినప్పుడు వీళ్ళు అక్కడ గమనించాడు, తండ్రి తన కుమారుణ్ణి గుర్తుపట్టిన తరువాత ఏం చేస్తా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. వాడి మీద కనికరం వచ్చేసి, వీడు వెళ్ళేటప్పుడు నన్ను తిట్టాడే, వీడు వెళ్ళేటప్పుడు నా మీద కేసు పెట్టాడే, వీడు వెళ్ళేటప్పుడు ఆ పంచాయతీ వాడు అందరూ కూడా నన్ను తిట్టారు, ఏమయ్యా వాడు ఆస్వాడికి ఇవ్వచ్చు కదా, ఏంటి నీకేంటి అని అన్నారే. గుర్తురాట్లా, అవేమి గుర్తురాట్లా. ఆ పిల్లవాడి మీద కనికరం వచ్చింది. పిల్లరా, ఈ సోదరులారా, మన పాపంలో ఉన్న మనం పశ్చాత్తాపం దేవుని దగ్గరికి వస్తే, నువ్వు ఎటువంటి తప్పు చేసినా, నువ్వు ఎటువంటిదైనా దేవుడు నీ మీద కనికరం చూపించడానికి ఆయన ప్రేమమయుడు. చూడండి, దూరముగా ఉన్నప్పుడు కనికరము చూపి కనికరపడుతున్నాడు, జారిపడి, అయ్యో ఈజ్ మై సన్ ఈస్ కమింగ్ బ్యాక్. ఈ నెవర్ సీ ఈజ్ ఫిజికల్ పోస్చర్. ఆ పైన ఆ వస్త్రం కానీ, ఆ తల కానీ, ఆ యొక్క చెప్పులు కానీ చూడట్లా. నా కుమారుడు వస్తున్నాడు, నా కుమారుడు తిరిగి వస్తున్నాడు నా దగ్గరికి, నా కుమారుడు వస్తున్నాడు అని ఇక్కడ 3 విషయాలు మనం చూసుకోవచ్చు. దూరంగా ఉన్నప్పుడు వారిని చూచి కనికరం పరిగెత్తుతున్నాడు. ఎంత ప్రేమ పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎవరి దగ్గర పరిగెత్తున్నాడండి యేసయ్య? పరిశుద్ధుడైన, పవిత్రుడైన, నిష్కపటుడైన యేసయ్య ఒక అపవిత్రుడైన మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను మార్చడానికి, నన్ను ఆయనలో చేర్చుకోవాలి. You are not deserve to be loved, but he was loving always. నిజంగా ఆ తండ్రి ప్రేమను చూస్తే, ఆ తండ్రి యొక్క భారాన్ని చూస్తే, ఆ తండ్రి యొక్క ఆప్యాయతను చూస్తే, నిజంగా ఈ లోకంలో ఉన్న తండ్రి ఇలా ఉంటే పరలోకంలో ఉన్న తండ్రి మన గురించి ఎలా ఆలోచిస్తాడు చెప్పండి. ఈ లోకంలో నేను రక్షింపబడ్డాడు, పరలోకంలో ఒక పెద్ద ఫీస్ట్ జరిగింది. అక్కడ రోజు ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి రక్షణలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఫీస్ట్ చేస్తారు, పెద్ద పండగ. చూసారా? దూరంగా ఉన్నాడు, ఇంకా దగ్గరకు రాలా. దగ్గరకు వచ్చి చెప్తా అనుకున్నాడు ఆ పిల్లోడు. ఏమన్నాడు ఇక్కడ? నీకు మీద నీ కుమారుడు అని అనిపించడం యోగ్యుడు కాను, నన్ను నీ కూలివారు ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకోని. చెప్దాం అనుకున్నాడు మనసులో, అంతే. చెప్దాం అనుకొని వస్తున్నాడు. అసలు ఏం గుర్తురాట్లా తండ్రికి. నీ పరలోకపు తండ్రికి కూడా ఇవేం గుర్తురావు. when you come back from your sin nature, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ యొక్క భయంకర స్థితిని విడిచిపెట్టి నీవు వస్తే నిన్ను మరలా చేర్చుకుంటాడు. వదిలేసి ఒకవేళ అయ్యో నా ప్రభు నన్ను దగ్గరకు తీర్చుకుంటాడా, నన్ను క్షమిస్తాడు అనడానికే ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. అలానే నీ వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషించే దేవుడు. చూసారా? ఆయన వచ్చినప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ మరలా ఇంకోసారి కన్ఫెషన్ ఇక్కడ చూస్తాం. వారి మీద పడి ముద్దు పెట్టుకొనెను. దుర్గంధం వస్తుందండి వాడి దగ్గర. దుర్గంధం అంటే తెలుసు కదా?
మరి చెడ్డ వాసన వస్తుంది. పాపం ఉంటే మన దగ్గర చెడ్డ వాసనే వచ్చేది. అయినా కానీ దేవుడు మెడ మీద పడి ముద్దు పెట్టి ఏం గుర్తురట్లా వాసన గుర్తు, ఆ వాసన ఆయనకు అనిపించట్లా, ఆయన అనిపించట్లేదు. ముద్దు పెట్టుకొని అది తండ్రి యొక్క వ్యక్తిత్వం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నువ్వు మరలా అయ్యా నేను పాపిని, అయ్యా నన్ను క్షమించండి, తెలుసు తెలియకో చేశాను, అహంకారంతో చేశాను, గర్వంతో చేశాను, నా తండ్రిని బాధ పెట్టాను, నా తల్లిని బాధ పెట్టాను, అయ్యా నన్ను క్షమించండి అని నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే ఈ సమయంలో దేవుడు నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరి జ్ఞాపకం చేస్తాం. అక్కడ చూస్తే అక్కడ ఫంక్షన్ చూస్తాం. మూడో క్యారెక్టర్ తర్వాత చూసుకున్నామే, టైం అయిపోతా ఉంది. 2 క్యారెక్టర్లు చూసాం. చిన్న కుమారుడు 11. 2 క్యారెక్టర్లు చూసాం. చిన్న కుమారుడు, తర్వాత తండ్రిని చూసాం. మరి ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాం మనం? ఎన్నిసార్లు దేవుణ్ణి చిన్న కుమారుడు వ్యక్తిత్వం కలిగి ఎన్నిసార్లు ఆయన నిర్లక్ష్యం చేశాం, ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టాం, ఎన్నిసార్లు ఆయన తిరుగుబాటు చేశాం. నాకు తెలుసులే. ఒక సహోదరి ఉంది, ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప. ఏదైనా అడిగితే నాకు తెలియదా అని అంటది. అన్నిటికీ కూడా నాకు తెలియదా అని అంట. గర్వం, అహంకారం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుడిని ఏమన్నా అన్నావా? ప్రభా నాకు తెలియదా ప్రభా అని ఏమన్నా అన్నావేమో. నీకున్న విడివిడి జ్ఞానంతో కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం దేవుడికే మనం సమాధానం చెప్పినంత గొప్పవాడు అనిపిస్తుంది. దేవుడు అడిగి దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యం వలలో చేయడానికి ముందుగా ఎలా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉన్నాం? మరలా ఒక తండ్రిగా మరి నేను ఆయన ప్రేమని మనం వ్యక్తపరచవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఎంతోమంది నీ మీద తిరుగుబాటు చేయొచ్చు, నిన్ను నిందించవచ్చు, నిన్ను దూషించవచ్చు, నిన్ను అసహించుకోవచ్చు, పర్వాలేదు. అయినా కానీ మరి దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, ఆయన దగ్గర చూశాను. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనతో మాట్లాడిన మాటలు, ఎలాంటి జీవితాన్ని, ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు? చిన్న కుమారుడి వ్యక్తిత్వమా? తండ్రి వ్యక్తిత్వమా? జ్ఞాపకం చేసుకుంటే ప్రభువును అడుగుదాం. ప్రభువా, ఎన్నో మార్లు నా తండ్రి చిన్న కుమారులాగా నేను తిరుగుబాటు చేశాను కదా. మా తండ్రిని బాధ పెట్టాను, మా తల్లిని బాధ పెట్టాను, మా అన్నయ్యని బాధ పెట్టాను, మా అక్కని, మరి మా భార్యని, మా భర్తని, ఎంతో మందిని బాధ పెట్టాను. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా ఈరోజు నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా, తిరుగుబాటు స్వభావం లేకుండా విధేయత కలిగిన జీవితాన్ని నాకు కావాలని కోరుకుంటున్నాను ప్రభువా. అలానే నా ప్రభువా తండ్రి ప్రేమ లాంటి స్వభావం, అందరిని ప్రేమించే స్వభావం నాకు ఇవ్వండి. నన్ను వాళ్ళు తిడుతున్నారు,
వాళ్ళు నాతో మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు క్షమించాలి అని నాకు ఎన్నోసార్లు నేను ఆ విధంగా ఆ ప్రేమను నేను కనుపరచలేకపోయాను. అయ్యా మీరైతే నేను ఎన్నో వారు నా ప్రభు మీకు తిరుగుబాటు చేసిన, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన, మీ మందిరానికి రాకపోయినా, మీకు ఇవ్వవలసింది ఇవ్వకపోయినా, ప్రేమించకపోయినా, క్షమించకపోయినా మీరు నన్ను ప్రేమిస్తూ క్షమిస్తూనే ఉన్నారయ్యా. అయ్యా మీరు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం సహోదరి సహోదరులారా, ఎలా మన జీవితం చిన్నకుమారు లాంటిది వ్యక్తిత్వం ఏముందా దేవుని అడుగుదాం, తీర్మానం తీసుకొని ఎవరికి వారు పర్సనల్గా గుర్తు చేసుకొని దేవుని అడగండి, క్షమించమని అడగండి. అట్లానే ప్రేమ విషయంలో మనం ఎవరితో ప్రేమ చూపించలేకపోతే దేవుని అడగండి, ప్రభా ఆ వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని అడగండి దేవుడిని అడగండి, క్షమించమని అడగండి. ఒక తీర్మానం తీసుకోండి, ఒక తీర్మానం దేవుడు మనతో మాట్లాడే విషయం జ్ఞాపకం చేసుకొని ఒక తీర్మానం తీసుకోవాలి. ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యం బలలో చేయటానికి ముందుగా ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము, మీరు దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి, మరి ఆయన యొక్క శ్రమని, ఆయన యొక్క బాధని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తీసుకున్న పవిత్రమైన మనసుతో, పరిశుద్ధమైన మనసుతో దీనిలో మనం పొందడం ద్వారా ఆయన ప్రేమ, అలానే ఆయన ఎడల విధేయత కలిగిన జీవితాన్ని కావాలని మనము దేవుణ్ణి అడుగుతాం. పరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా, మీ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో చేయటానికి కృప చూపించాలి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రియులారా తీర్మానం తీసుకున్నారో మీ కుడి చేయి కనిపించేది చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్క వాడకం ఆ విధంగానే పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు నేను చిందించిన రక్తం, ఇది నా క్రొత్త నిబంధన, మీరు దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పండి. ప్రభువా మీకు వందనాలు. మీ శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో పాలు పొందడానికి సహాయం చేసి, పాత్రలో కూడా పాలు పొందడానికి సహాయం చేయండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి. అలానే ప్రియులారా మీ కుడి చేయి కనిపించేది చూస్తే మీ దగ్గరికి పాత్ర తీసుకురాబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకొని పక్కవాడతాను. నన్ను శుద్ధీకరించు, ఈ రక్తమే నా గారలే పాపి కాశయమీశలు పరిశుద్ధ తండ్రి పాపిని పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోకపు తండ్రి, మా ఉన్నతుడైన దేవా, మీకు వందనాలయ్యా. మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు అయ్యా. చిన్న కుమారుడిలాగా ఎన్నో మారు నా ప్రభా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాం, తిరుగుబాటు చేశాం. అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు, క్షమించారు, హక్కును చేర్చుకున్నారు. అట్లా నా ప్రభా ఎన్నోసార్లు ప్రేమించలేకపోయాం ప్రభా. అయ్యా క్షమించండి, ప్రేమించే స్వభావాన్ని మాకు దయచేయండి. ప్రత్యేకంగా నా తండ్రి ఈ సంఘ పరిచయం మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరు ప్రారంభించినది, మీరు స్థాపించినది అయ్యా మీరే వృద్ధి చేయండి అయ్యా. నూతన ఆత్మను తీసుకురండి అయ్యా, వారితో మాట్లాడండి, బలపరచండి, వారు మనసును దయచేయండి అయ్యా. మీరే కృప చూపించండి ప్రభా. అయ్యా ఎంతోమంది నా ప్రభు ఈ లోకంలో అయ్యా మిమ్మల్ని తెలుసుకోకుండా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తీసుకురండి ప్రభా, అభివృద్ధి చేయండి, సరిహద్దు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేక నా తండ్రి మరి మా మధ్యలో ఉన్న మా సహోదరుడు అయ్యా భీమారావు గారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నారు. మరి భీమారావు గారు అయ్యా వారు చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అక్కడ చక్కగా నా ప్రభావ వారికి అయ్యా బోధించడానికి కావాల్సిన జ్ఞానము, శక్తి, బలము, ఆరోగ్యము, వివేకము దయచేయండి. పిల్లలు చక్కగా నా ప్రభావ అర్థం చేసుకునే మనసును వారికి దయచేయండి. బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే విధముగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తాను. మీ చిత్తములో ప్రభా తను చేస్తున్న ఉద్యోగము అయ్యా రెగ్యులరైజ్ చేయమని ప్రార్థిస్తాను. అయ్యా నీకు సమస్తమును సాధ్యమే. ప్రభుత్వాలు మారచ్చు, కానీ నీ బిడ్డలు అయ్యా అడిగినవి నేను ఇస్తాను అన్నారు. కాబట్టి నా ప్రభా మీరే ఆ బిడ్డ మీద కనికరం చూపించి అయ్యా తను చేస్తున్న ఉద్యోగం రెగ్యులర్ చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సోదరి అయ్యా రజనీని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి తను అయ్యా ఉద్యోగం చేయడానికి కృపనిచ్చారు. మరి చక్కగా నా ప్రభా బిడ్డ చేస్తూ ఉండగా నా తండ్రి కావాల్సిన జ్ఞానము, శక్తి, బలము, ఆరోగ్యము దయచేసి ప్రత్యేకంగా నా తండ్రి మరి డిఎస్సి కొరకు అయ్యా తను ప్రిపేర్ అవ్వాలని నా తండ్రి నా ప్రభా మరి గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందాలని ఆశపడుతూ ఉండగా తండ్రి ప్రభా అయ్యా మీ హస్తం ఆ బిడ్డపై ఉంచండి. తండ్రి ప్రభా ఆ బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తాను. సాగించండి, కావలసిన కృపను దయచేయండి. మరి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన టైముని, పరిస్థితులను మీరే దయచేయండి. మరి ఈరోజు ప్రేమించిన బిడ్డ నా ప్రభా అయ్యా నా తండ్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చుట్టూ మీకు కంచె వేయండి. ఆ తండ్రి తను అయా మనుషుల దయలో, మీ దయలో అయా వృద్ధి పొందడానికి సాయం. చదువులో మీరు తోడుగా ఉండండి, ఆరోగ్యంలో మీరు తోడుగా ఉండండి. మీకు ఇష్టమైన బిడ్డగా జీవించే కృపను దయచేయండి. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఏమని ప్రార్థిస్తాను. మా ఎందు నా ప్రభావం ఉన్న సహోదరుడు ఉన్నాడు. మరి సహోదరి వాళ్ళ అన్నయ్య బాబు బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. తను చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా తనకున్న ప్రతి అవసరంతో మీరు మీ కృప బిడ్డతో వచ్చారు. అయ్యా మీ జ్ఞానంతో నింపండి, అయ్యా మీ తెలివితో నింపండి. మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండడం ప్రార్థిస్తాను. అట్లా నా మా సహోదరి కుటుంబం, స్వరూప కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మరి ఆ బిడ్డ నా తండ్రి మరి కొంత శారీరకమైన అయ్యా నా తండ్రి అస్వస్థతో ఉండేట్టుగా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి మొన్నటి రోజున నా తండ్రి మెట్లేకపోయి జారి పడిపోయింది అయ్యా. కొంత నొప్పిగా ఉండి రాలేకపోయారు. మరి నిన్నటి ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు అయ్యా. ఆ బిడ్డకి నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తాను. కాపుదల బిడ్డకు రవిని శాంతిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి యొక్క కుటుంబంలో ప్రతి అవసరం మీరు తీర్చండి అయ్యా. రవి చుట్టూ మీకు కంచి వేయండి. అలానే నా దేవా నా చిన్న బిడ్డలు అయ్యా సోఫీ నా తండ్రి చెర్రీని జ్ఞాపకం చేసుకోండి. మీకు సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా. వారిలో ఒక గొప్ప అద్భుతం, ఆశ్చర్యకరమైన సంగతి నా ప్రభా మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఒక గొప్పమైన మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి, పుష్పాటిని జ్ఞాపకం చేసుకోండి. మరి హైదరాబాద్ వెళ్ళారు. ఆ కుటుంబంలో నెమ్మదినివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అట్లా మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డకి కావాల్సిన అయ్యా స్వస్థతను దయచేయండి. మరి జలుబు, దగ్గు నా ప్రభావ జ్వరంతో బాధపడుతూ ఎంతో నీరసంగా ఉంది
మరి ఆ జలుబు కూడా నా ప్రభావ ఇంకా పూర్తిగా తగ్గలేదు. అయ్యా మీ పాదాల దగ్గరకు వస్తున్నారు. అయ్యా మీరే స్వస్థత దయచేయండి ప్రభా. అలా నా తండ్రి అయ్యా నా ప్రభు ప్రతిని పేరుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి యొక్క అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న పేరుని జ్ఞాపకం చేసుకుని తన కొరకు దాచి ఉంచి ఉద్యోగం రాబడింది. అయ్యా మీరు మాత్రమే చేయగలరు ప్రభు. మీరే సమర్థుడైన దేవుడు. మీరే కృప చూపించండి, సాయం చేయండి. అట్లానే నా తండ్రి మరి ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోండి. తన ఉద్యోగంలో హైక్ కావాలని అనుకుంటుండే సాయం చేయండి. వివాహ విషయమై పాదాల దగ్గరకు వస్తుంది, కృప చూపించండి. మరి వారిద్దరి కొరకు నా ప్రభా మీరు జతపరచాలని మీరు ఎవరికైతే ప్రణాళిక కలిగి ఉన్నారో మీరు బయలుపరచండి. వివాహాలు జరిగించమని ప్రార్థిస్తాను. అయ్యా నా ప్రభా అల్పుణ్ణి అనర్పుణ్ణి ఇక్కడ ఉన్న వారికి అందరికంటే నా ప్రభా అనుభవంలో అయ్యా దేవుడి జ్ఞానంలో నా ప్రభా నేను చిన్నవాడిని. మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానంతో నన్ను నింపి మీ ఆత్మతో నింపి మీ యొక్క ఈ పరిచర్యని కొనసాగించండి. మరొకసారి ఈ రూముని పరిచయ కొరకు ఇచ్చిన కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రభావ. ప్రత్యేకించి బిడ్డల ఆశయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ విషయంలో అయ్యా మీ కృప, మీ దయ, మీ కనికరం నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నా తండ్రి తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరే భద్రపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ మనవులన్నీ అడిగి ప్రార్థించి స్తుతించి కొంచెం నామత అందరూ లేచి నిలబడదాం. లేచిపడి ఉన్నప్పుడు మన మధ్య సహోదరుడు మరి భీమారో పాట పాడతాడు. ఎడబాయని నీ కృప అనే పాట పాడతాడు. అందరూ లేచి నిలబడదాం. దేవుని కొరకు తీసుకొచ్చిన కానుకలు మనం సమర్పించుకుందాం. ఎడబాయని నీ కృప, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా.
పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు, మహోన్నతుడైన దేవా మీకు వందనాలు, మీరు జరిగించిన పరిచయం బట్టి వందనాలు దేవా. అయ్యా మీరు మాట్లాడిన మాటలు ఆ మధ్యలోకి తీసుకొచ్చిన మరి తమ్ముడు మీగారు అని స్క్రీనింగ్ మరి అట్లాగే రాజేష్ బట్టి వందనాలు, చిరుకు బట్టి వందనాలు. మేము ఎన్నో మాటలు నా ప్రభావం విడిచిపెట్టకుండా వాడి అపవాది దొంగిలించకుండా మీరు భద్రపరచండి. అయ్యా నా ప్రభావ మీ యందు మేము విధేయత లోబడి తత్వాన్ని ప్రేమించే ఆ అనుభవంలోకి మమ్మల్ని తీసుకెళ్ళి మీకు మహిమ తెచ్చే కుటుంబాలుగా మీరు మమ్మల్ని సిద్ధం చేయండి. మీరు వెళ్తున్న ప్రత్యేక మరి ఆదేశం చేతులు పంపిస్తాను. మీరు ముందుకు వెళ్ళండి ప్రభావ, మీరు అక్కడ ఉండండి ప్రభావ, వారి మార్గం అంతట్లో మీరు ఉండండి. మీరే నాకు ఒక సొల్యూషన్ దయచేసి నాకు సమాధానాన్ని దయచేసి వచ్చిన ప్రతి మీ చేతులు పంపిస్తాను. అమలు కూడా మీ చేతులు పంపిస్తాను. వారి కుటుంబంలో ఉన్న అవసరంతో మీరు తీర్చడం, మనం మధ్యలో ఉన్న సహోదరు స్వరూప కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి అవసరం మీరు ప్రత్యేకంగా అక్కడికి స్వస్థత సమస్యను మహిమ అగ్రత ప్రభావం మీకు మాత్రం ఆలోచించినట్టు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనోళ్ళని అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నామం తండ్రి. తండ్రి దేవుడి ప్రేమ, వాడ యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహాయం కూడి వచ్చిన మనందరికీ ప్రత్యేకంగా వివరాల కుటుంబానికి, రాజేష్కి, స్వరూప కుటుంబానికి తోడుగా ఉండి మన సమాధానము సంతోషము కలుగు చేయను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.